ఇటీవల ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వర్షం కారణంగా బేస్మెంట్లోకి నీళ్లు చేరాయి. అక్రమంగా బేస్మెంట్లో లైబ్రరీని నిర్వహిస్తుండడం వల్ల నీటిలో మునిగి ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీని తర్వాత అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లను సీల్ చేయగా పలువురు బాధ్యులను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న మరికొందరు విద్యార్థుల దుస్థితికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఐఏఎస్ అవ్వాలని చాలా కష్టపడుతుంటారు విద్యార్థులు. ఇందుకోసం సొంత ఊళ్లను, కుటుంబ సభ్యులను వదిలేసి ఢిల్లీ వెళ్తున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. నివసించేందుకు అసలు అనువుగా లేని రూముల్లో ఉంటూ చదువుకుంటున్నారు. తాజాగా ఓ విద్యార్థికి సంబంధించిన గది వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేవలం 10 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న గదిలో ఓ స్టూడెంట్ సివిల్కి సన్నద్ధం అవుతున్నాడు. ఈ ఇరుకు గదికి ఏకంగా యజమానులు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా అద్దె పెంచుతూ పోతున్నారు. విద్యార్థులకు ఇక్కడ ఉండి చదువుకోవడం అవసరం. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు ఇంటి యజమానులు కనీస సౌకర్యాలు లేకుండా అత్యంత ఇరుకుగా ఉండేలా గదులు నిర్మించి అద్దెలు దండుకుంటున్నారు. దేశ రాజధానిలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నా జీవితంలో ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో అవస్థలను ఎదుర్కొంటూ పరీక్షకు సిద్ధం అవుతున్నారు అభ్యర్థులు. దీనిపై నెటిజన్లు, అధికారులు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 అడుగుల చిన్న గదిలో ఎలా ఉంటున్నారో అంటూ ఆవేదన చెందుతున్నారు. దీనికోసమే వేల రూపాయలు చెల్లిస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే సివిల్స్ కోసం ఇంటి నుంచి దూరంగా ఢిల్లీకి రావాల్సిన పని లేదని పలువురు అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఇస్తున్న డబ్బులను వృధా చేసుకోవద్దని అంటున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా ప్రిపేర్ అవ్వొచ్చని చెబుతున్నారు.